హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. కేపీహెచ్బి దగ్గర ఫర్నిష్డ్ 2 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఈరోజు దాని గురించి చూపిస్తున్నాము. ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ లొకేషన్ వచ్చేసరికి కేపీహెచ్బి దగ్గర గాజుల రామారంలో మహదేవ్పూర్ కాలనీలో ఈ ఫ్లాట్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, చుట్టూ అంతా కూడా హౌసెసే ఉంటాయండి. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. మనకి కేపీహెచ్బి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి ఎగ్జాక్ట్ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ లొకేషన్ అనేది మహదేవ్పూర్ కాలనీ అంటారు, గాజుల రామారంలో ఉంటుంది. అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది సెకండ్ ఫ్లోర్లో ఉంది. 470 స్క్వేర్ యార్డ్స్లో ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారండి. G+4 ఉంటుంది అండ్ 1 కార్ పార్కింగ్ వస్తుందండి. ఇది మెయిన్ డోర్. ఇది మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితే కనుక ఇది ఫ్లాట్ ఫ్రెండ్స్. ఓనర్స్ ఉండాలని చెప్పి వాళ్ళు నీట్గా చేయించుకున్నారండి ఫ్లాట్ అయితే కనుక. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి నా ఫ్రెండ్దేనండి. మీ డీటెయిల్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మా బ్రదర్ నెంబరే ఉంటుంది దీంట్లో. మీరు ఎలాంటి కమిషన్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ హాల్లో నుంచి లోపలికి ఎంటర్ అయితే కనుక ఇది డైనింగ్ స్పేస్ అండి. అండ్ పూజారం కూడా ఇక్కడ చేసుకున్నారు. ఇంటీరియర్స్ అనేవి చాలా నీట్గా చేయించుకున్నారు. అండ్ 950 స్క్వేర్ ఫీట్లో ఈ 2 BHK ఫ్లాట్ అయితే ఉందండి. అండ్ 90 స్క్వేర్ ఫీట్ కార్ పార్కింగ్ స్పేస్ వస్తుంది. 1 కార్ పార్కింగ్ ఉంటుందండి. వాష్ బేసిన్ ఏరియా ఇది. అండ్ ఇది మోడల్ కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా బాగా చేయించుకున్నారండి. సాఫ్ట్ క్లోజర్స్ ఉంటాయి. ఇవి చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా సాఫ్ట్ క్లోజర్స్ అండి. ఓనర్స్ ఉండడానికి చేయించుకున్నారు. వాళ్ళు బెంగళూరులో ఉండి ఇంకా రాలేకపోవడం వల్ల వాళ్ళు సేల్ చేస్తున్నారండి. జస్ట్ 1 year ఓల్డ్ అంతే ఫ్లాట్ అయితే కనుక. అండ్ కిచెన్ నుంచి బయటకు వస్తే కనుక ఇది వాష్ ఏరియా అండి. ఇది 950 స్క్వేర్ ఫీట్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. 1 కార్ పార్కింగ్ స్పేస్ వస్తుంది. అండ్ లోన్ అయితే కనుక ప్రజెంట్ 35 lakhs లోన్ ఉందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది బెడ్ కూడా చేయించారండి. విత్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది బెడ్ కింద. కింగ్ సైజ్ బెడ్ చేయించారండి. ఇది స్టోరేజ్ స్పేస్. ఇది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ కామన్ వాష్రూమ్ ఒకటి ఉంటుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ యూస్ చేసుకోవచ్చు. ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఇది ఒక 6 months మాత్రమే టెనెంట్స్ ఉన్నారండి. సో ఇవ్వకూడదు అనుకొని కూడా ఒక 6 months ఇచ్చారంతే. తర్వాత అంతా కూడా అసలు యూజ్ చేయలేదండి. ఫ్లాట్ వాళ్ళు వద్దామని చెప్పేసేసి ఇంటీరియర్ చేయించుకున్నారు. బట్ వాళ్ళు ఒకరోజు కూడా ఉండింది లేదు. ఒక 6 months మాత్రం టెనెంట్స్కి ఇచ్చారండి. బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంది. రెడీ టు ఆక్యుపై అవైలబుల్ ఉందండి. మిగతా ఫ్లాట్స్లో అంతా కూడా ఉంటున్నారు. అండ్ మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. మా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కనుక నేను మీకు ఫ్లాట్ అయితే చూపిస్తడం జరుగుతుంది. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది స్టడీ టేబుల్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇంటీరియర్స్ అనేవి చాలా బాగా చూపిస్తున్నారండి ఉన్న దాంట్లోనే. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ప్రైస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. మా నెంబర్స్ కాంటాక్ట్ చేసి మీకు చూపిస్తామండి ఫ్లాట్ అయితే కనుక. అండ్ ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది అంటే ఈ ఫ్లాట్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ మంజీరా వాటర్ కనెక్షన్ అయితే ఉందండి. పవర్ బ్యాకప్ ఉంటుంది. ఇది కార్ పార్కింగ్ స్పేస్. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి లొకేషన్ అయితే కనుక. మీకు ఈజీ యాక్సెస్ ఉంటుంది. పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంటుంది. అంటే కింద వాచ్మెన్ ఉంటారండి.
ఇది కార్ పార్కింగ్ స్పేస్. ఇది ఒక కార్ బైక్ పార్క్ చేసుకోవచ్చు అని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.